Hi viewers, welcome to Markets at 11 AM. మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ నేను చూసుకున్నట్టయితే రికార్డ్ హైస్ ని టచ్ చేయడం మనం చూసాము. బట్ ఆ హైస్ నుండి కనుక చూసుకున్నట్టయితే క్లోజింగ్ సమయానికి మార్కెట్స్ డేస్ లోస్ని టచ్ చేశాయని చెప్పుకోవచ్చు. హైస్ నుండి ఒక హెవీ కరెక్షన్ అనేది మార్కెట్స్లో రావడం చూసాము. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ముఖ్యంగా ఆర్బీఐ పాలసీ మీట్ ఉన్న కారణం చేత కూడా డేని ఫ్లాట్ నోట్తో ప్రారంభించాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన ఫ్లాట్ లెవెల్స్ నుంచి కూడా మార్కెట్స్లో డిప్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్లో కొంత వాలటిలిటీ అనేది కనిపిస్తోంది. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్కి 58 పాయింట్స్ అప్ మూవ్తో 38,935 వద్ద ఓపెన్ అవగా, ప్రస్తుతం చూస్తే 52 పాయింట్స్ నెగిటివ్గా 38,825 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్కి 17 పాయింట్స్ అప్ మూవ్తో 11,650 ఎబో, కీలవలైన 11,650 ఎబో ఓపెన్ అవ్వడం చూసాము. అంటే 11,660 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 15 పాయింట్స్ నెగిటివ్గా 650 లెవెల్ని కూడా బ్రేక్ చేసి 11,628 ఆ రేంజ్లో మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 44 పాయింట్స్ అప్ మూవ్తో 30,147 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 27 పాయింట్స్ పాజిటివ్గా 30,121 వద్ద ప్రజెంట్ మూవ్ అవడం చూస్తున్నాము. కొంత బ్యాంక్స్ మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పుడు కనుక చూసుకుంటే కొంత కరెక్షన్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్బీఐ పాలసీ మీట్ ఉన్న కారణం చేత కూడా మార్కెట్స్ చూసుకున్నట్లయితే కొంత వెయిట్ అండ్ వాచ్ ధోరణిలోనే ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్ గెయినర్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒక 2.5% వరకు అప్ మూవ్తో. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ 1.77%, భారతీ ఎయిర్టెల్ 1.77%, టైటన్ కంపెనీ 1.68% అండ్ హీరో మోటోకార్ప్ 1.5% వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ నిన్న మార్నింగ్ వీక్ అయినప్పటికీ సెకండ్ హాఫ్లో స్ట్రాంగ్ ర్యాలీ చూసిన హెచ్సిఎల్ టెక్నాలజీస్లో ఈరోజు ఒక చిన్న కరెక్షన్ చూస్తున్నాము. ఒక 2.5% వరకు వీక్గా ట్రేడ్ అవుతోంది. హిందోల్కో ఓవరాల్గా మెటల్స్ చూసుకున్నట్టయితే మళ్ళీ నిన్నటి ర్యాలీ తర్వాత ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అవ్వడం చూస్తున్నాము. హిందోల్కో ఒక 2% పైగానే డౌన్ సైడ్లో మూవ్ అవుతోంది. ఎస్ బ్యాంక్ 1.5%, యూపీఎల్ 1.5%, విప్రో 1.5% వరకు డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. ఓవరాల్గా సెక్టర్స్ వైజ్లో చూసుకున్నట్టయితే ఈరోజు కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ ఐటీ ఇంకా మెటల్స్లో మాత్రమే కరెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. సెక్టర్స్ వైజ్లో అప్ మూవ్ కాకుండా కొంతవరకు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. నికై 5 పాయింట్స్, స్ట్రైట్ టైమ్స్ 1 పాయింట్ అండ్ హ్యాంగ్సింగ్ 133 పాయింట్స్ నెగిటివ్గా మూవ్ అవుతుండగా తైవాన్ ఇండెక్స్ 14 పాయింట్స్, కొస్పీ 1 పాయింట్ అండ్ షాంఘై కాంప్లెక్స్ ఒక 16 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ చూసినట్టయితే 4 పాయింట్స్ నెగిటివ్గా 11,708 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ చూసినట్టయితే 11 పైసా లోయర్ సైడ్తో 68.53తో ఈరోజు డేని రూపీ స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే గ్లెన్మార్క్ 1.74%, గ్రో ఫైనాన్స్ 1.5%, సిజీ కన్జ్యూమర్ 1.5%, క్యూమెన్స్ అండ్ బ్లూ డాట్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 1.5% పైగానే అప్ మూవ్ అనేది చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే స్మాల్ క్యాప్లో కొంతవరకు అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. లైకా ల్యాబ్స్ అరౌండ్ 6%, డిష్ టీవీ 5% అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఒక 5%, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ నియర్లీ 5% అండ్ బాంబే డైయింగ్ ఒక 4.5% వరకు అప్ సైడ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ ఓన్లీ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకుంటే నిన్న మనం మార్కెట్స్ చూసాము. హైస్ కొంత హయ్యర్ సైడ్లో పాజిటివ్ టు హయ్యర్ సైడ్లో డేని స్టార్ట్ చేసిన మార్కెట్స్ అక్కడ నుండి రికార్డ్ హైస్ని బ్రేక్ చేశాయని చెప్పుకోవచ్చు. బట్ రికార్డ్ హైస్ని బ్రేక్ చేసిన ఫ్యూ మినిట్స్కే కూడా ఆ ట్రెండ్ని నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతూ వచ్చింది. బట్ ఓవరాల్గా క్లోజింగ్ సమయానికి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ హైస్ నుండి హెవీగా కరెక్ట్ అయ్యాయి. డేస్ లోస్ని టచ్ చేశాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేశాయి. ఓపెన్ అయిన ఫ్లాట్ ట్రెండ్ని కూడా మార్కెట్స్ నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా కరెక్ట్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నియర్లీ ఒక 30 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ అనేది కనిపిస్తోంది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ముఖ్యంగా ఆర్బీఐ పాలసీ మీట్ ఉన్న కారణం చేత కూడా మార్కెట్స్లో కొంత ఈ మూవ్ చూస్తున్నాం అనుకోవచ్చు. సో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఓవరాల్గా మార్కెట్స్ ఈరోజు ఎలా ట్రేడ్ అవ్వచ్చుంటారు? సో నిన్న చెప్పుకున్నట్టుగా ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ తర్వాత కంటిన్యూస్గా 3 దోజీ ప్యాటర్న్స్ తర్వాత నిన్న అనుకోవడం జరిగింది. అంటే వీలైతే ఇంకొక దోజీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని.
సో దోజీ కాకుండా మనకి డైలీ చార్ట్స్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడడం చూసాం, అంటే లాస్ట్ అవర్లో వచ్చిన సెల్ ఆఫ్ వల్ల. సో మనకు లాస్ట్ 3 డేస్గా వచ్చిన ఏదైతే వార్నింగ్ సిగ్నల్ ఉందో అది మనకు ఈ నిన్నటి క్లోజింగ్తో కన్ఫర్మేషన్గా మారినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. డైలీ ఇండికేటర్స్ మళ్ళీ సెల్ మోడ్లోకి వెళ్ళాయి. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన సమయాన్ని చెప్పాల్సి ఉంటుంది. సో ఈరోజు ముఖ్యంగా ఇంకా 11,600 పైనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇంట్రాడేలో వచ్చేసి 11,615 దగ్గరలో ఉంది. సో 11,600 పైన ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి చిన్న బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే అది అనౌన్స్మెంట్ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 11,670 కానీ 11,680 వరకు ఒక చిన్న బౌన్స్ తర్వాత మళ్ళీ సెల్లింగ్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఏ చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ అది మళ్ళీ ఒక షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇండికేటర్స్ సెల్ మోడ్లోకి వెళ్ళాయి కాబట్టి ఏ చిన్న బౌన్స్ వచ్చినా అది పెద్దగా సస్టైన్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో మనకి హై బీటా స్టాక్స్లో చాలా వరకు సిమిలర్ ప్యాటర్న్స్ అన్నదే కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ డైలీ చార్ట్స్లో చాలా వరకు స్టాక్స్లోనూ సెల్ మోడ్లో ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆర్బీఐ పాలసీ 11:45 ఆ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేసి ఆ పాలసీ తర్వాత చిన్న బౌన్స్ను వస్తే కనుక ఆ బౌన్స్ని యూజ్ చేసుకొని న్యూ షార్ట్ సెల్లింగ్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. పొజిషనల్ వైడ్గా నెక్స్ట్ సపోర్ట్ 11,500, 520 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేసు అది కూడా బ్రేక్ డౌన్ అయితే కనుక 11,450 వరకు ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది కొద్దిగా తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకటి గమనించాల్సింది ఏంటంటే నిన్న కాకుండా ఒక లాస్ట్ 3 డేస్లో దోజీ ప్యాటర్న్స్ ఏర్పడ్డాయి కాబట్టి రివర్సల్ బిగిన్ అయితే కనుక షార్ప్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి తట్టుకోవడానికి లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక లోయర్ లెవెల్స్లో షార్ట్స్ ఇది స్టాప్ లాస్ ఆర్డర్స్ అనేది పెట్టుకోమని చెప్తాను. అదేవిధంగా ముఖ్యంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి వొలాటిలిటీ ఇండెక్స్ 20 పాయింట్స్ దగ్గరలో బేరిష్లోకి మారే అవకాశాలు ఉన్నాయని చెప్పాము. అది ఈరోజు 19 పాయింట్ ఆ లెవెల్ ఎబో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే మనకి ఆర్బీఐ పాలసీ తర్వాత అది ఇన్ కేసు మనకి 20 పాయింట్స్ కూడా రీచ్ అయితే కనుక మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఇండికేటర్స్ మనం గమనిస్తే కనుక మార్కెట్స్లో రివర్సల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్స్ని వీలైనంత వరకు ఈ చిన్న బౌన్స్ వస్తే ఆ బౌన్స్లో తగ్గించుకునే ప్రయత్నమే చేయండి తప్ప నెక్స్ట్ మళ్ళీ న్యూ లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయడం మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. కొద్దిగా మనకు షార్ప్గా పెరిగాయి మార్కెట్స్ కాబట్టి కొద్దిగా కూల్ ఆఫ్ అయ్యే వరకు క్యాష్లోనే ఉండమని చెప్తాను కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు. ఓకే అండి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా సెక్టర్స్ పరంగా కావచ్చు, స్టాక్స్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు మార్కెట్స్ ఇంకా ఒక రేంజ్ బౌండ్ ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కరెక్షన్ అనేది వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇండియా బుల్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే ఒక హయ్యర్ సైడ్ వైపే ఈ స్టాక్ మూవ్ అవడం చూస్తున్నాము. కొంత లోయర్ లెవెల్స్ నుంచి రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతూ చాలా స్ట్రాంగ్గా ఇది మూవ్ అవుతుంది. నిన్న కూడా మనం చూసాము. లాస్ట్ 2 డేస్లో కూడా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ స్టాక్ హయ్యర్ సైడ్ వైపే ఇది వెళ్ళడం చూస్తున్నాము. ఈరోజు కూడా నిఫ్టీ టాప్ గెయినర్గా ఇది ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇందులో వీక్ ట్రెండ్ అనేది ఎండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అంటారా? ఈ ఫర్దర్గా రానున్న రోజుల్లో చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారు? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సార్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక మనకి రీసెంట్ లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 600 జోన్ దగ్గర నుంచి ఏదైతే బిగిన్ అయిందో అది ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉందని చెప్పాల్సి ఉంటుంది ఆ కౌంటర్ ట్రెండ్ అనేది. ఎందుకంటే మనకు ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే రివర్సల్ రావడం చూసామో ఆ జోన్ దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ దీనికి 80 ఆ జోన్ దగ్గరలో ఉంది. దానిపైన కొద్దిగా వెళ్ళగలిగితే ఇది నెక్స్ట్ 920, 915 ఆ జోన్ వరకు చిన్న బౌన్స్ వచ్చినా అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెసిస్టెన్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్గా ఈ ర్యాలీ కొనసాగుతుందని చెప్పలేము. ఈరోజు ఒక హయ్యర్ లెవెల్స్లో ఒక దోజీ లాంటి ప్యాటర్న్స్ ఏర్పడ్డాయి కాబట్టి ఈ లెవెల్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ వచ్చే ముందు బయ్యర్స్లో కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తే కనుక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేయలేకపోవచ్చు. అక్కడ నుంచి రివర్సల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది కాకుండా కీలకమైన సపోర్ట్ అనేది చాలా లోయర్ లెవెల్స్లో ఉంది. సో ఆ సపోర్ట్స్ని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉందని చెప్పాల్సి ఉంటుంది.
ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతవరకు నిన్న గనక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూసుకున్నట్టయితే కొంత హెచ్సిఎల్ టెక్నాలజీస్ వీక్ అయిందని చెప్పుకోవచ్చు. ఐ మీన్ ఐటీ స్టాక్స్లో కరెక్షన్ అనేది లాస్ట్ కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. బట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కరెక్షన్లో ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే లోయర్ లెవెల్స్ నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూసాము. నిన్న క్లోజింగ్ సమయానికి కూడా చూసుకున్నట్టయితే క్లోజింగ్లో కూడా నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్లో 1 ఆఫ్ ద గెయినర్గా హెచ్సిఎల్ టెక్నాలజీస్ ట్రేడ్ అవుతూ వచ్చింది. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాము. నియర్లీ ఒక 2.5% వరకు డౌన్ ట్రెండ్లో నిఫ్టీ టాప్ లూజర్గా ప్రస్తుతం హెచ్సిఎల్ టెక్నాలజీస్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో దీన్ని ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ టెక్నికలీ కనుక చూసుకున్నట్టయితే ఎలా ఉంది అంటారు. అండ్ ఓవరాల్గా ఐటీ స్టాక్స్లో మటుకు చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఈ టైంలో ఐటీ స్పేస్ స్టాక్స్లో ఎలాంటి స్ట్రాటజీని మీరు సజెస్ట్ చేస్తారు? చూడండి, హెచ్సిఎల్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే రీసెంట్గా మనకి 1100 బ్రేక్అవుట్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నం జరిగింది లాస్ట్ 3 డేస్లో. నిన్న కొద్దిగా సస్టైన్ అయినప్పటికీ అది మళ్ళీ ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం. ఈరోజు మళ్ళీ 1100 కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక నెగటివ్ డైవర్జెన్స్ లాంటిది ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి మనకు డైలీ చార్ట్స్లో. కాబట్టి ఇదొక లోయర్ లెవెల్స్ నుంచి 2016లో బిగిన్ అయిన అప్ మూవ్ అన్నది ఆల్మోస్ట్ అది 726 దగ్గర నుంచి రీసెంట్గా నిన్న 1120 ఆ జోన్ దగ్గర మెచ్యూర్ అయినట్టుగా కనిపిస్తుంది. అది ఆల్మోస్ట్ మనకి టెక్నికల్ ఇండికేటర్స్ కూడా నెగిటివ్ డైవర్జెన్స్లోకి వెళ్ళాయి కాబట్టి ఇక్కడ నుంచి ఈ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సపోర్ట్ దీనికి ముఖ్యంగా 1000 లెవెల్స్ దగ్గరలో ఉంది కాబట్టి 1000 లెవెల్ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 90 పాయింట్స్ వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1000 హోల్డ్ చేస్తుందా, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుందా అన్న దాన్ని బట్టి మనకి నెక్స్ట్ డైరెక్షన్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. 1000 కనుక బ్రేక్ డౌన్ అయితే హెచ్సిఎల్ టెక్నాలజీలో ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ ఇంకా కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెసిస్టెన్స్ దగ్గరలో రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఇమ్మీడియట్గా 1120ని బ్రేక్అవుట్ చేయడంలో కొద్దిగా విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న వీక్ ట్రెండ్ అనేది ఐటీ స్టాక్స్లో ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కొద్ది రోజులు ఐటీ స్టాక్స్ని లాంగ్స్ బిల్డప్ చేయడంలో మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన సమయం అనే చెప్తాను. ఓకే అండి. ఇక ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు కూడా ఆర్బీఐ పాలసీ మీట్ ఈరోజు మనకి ఉన్న కారణం చేత మార్కెట్స్లో కనుక చూసుకుంటే కొంత వెయిట్ అండ్ వాచ్ ధోరణి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఈరోజు ఓపెనింగ్లోనే మార్కెట్స్ కొంత ఫ్లాట్ రేంజ్లో డేని ప్రారంభించడం మనం చూస్తున్నాము. అండ్ ముఖ్యంగా బ్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్ కొంతవరకు ఈరోజు బాగా కరెక్ట్ అవుతూ వస్తున్నాయి కూడా. లాస్ట్ 2 to 3 డేస్లో కూడా చూసుకున్నట్టయితే కొంత ప్రైవేట్ బ్యాంక్స్ కొంత వీక్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు కంపేర్ టు పిఎస్యూ బ్యాంక్స్. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ పిఎస్యూ బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు మిక్స్డ్ టు ఫ్లాట్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా బ్యాంక్స్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? ఐ మీన్ ఈ రోజుకు ఎలా కదలాడే ఛాన్సెస్ ఉన్నాయంటారు? చూడండి, ఆల్మోస్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవన్నీ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయంటే లోయర్ లెవెల్స్ నుంచి షార్ప్ బౌన్స్ తర్వాత ఒక రివర్సల్ తీసుకునే ప్రయత్నంలో కనిపిస్తున్నాయి చార్ట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా. మనకి ఆర్బీఐ పాలసీ తర్వాత ఒక చిన్న బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆ బౌన్స్ ఇంట్రాడేలోనే మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి బ్యాంకింగ్ స్టాక్స్ అన్నింటిలోనూ సెల్ అండ్ ర్యాలీ మోడ్ అనేది నడుస్తూ ఉందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఎస్బీఐ విషయానికి వచ్చిన మనకి నిన్న బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. సో హయ్యర్ లెవెల్స్ అంటే 330, 332 ఆ జోన్ అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి ఎస్బీఐకి. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్స్ ఏర్పడ్డాయి. సో ఎప్పుడైతే రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడతాయో మళ్ళీ ఒకసారి రీసెంట్ హైస్ని టెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే అది అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవ్రీ ర్యాలీ కూడా ఎవ్రీ చిన్న బౌన్స్ వచ్చినా దాన్ని షార్ట్ సెల్లింగ్కి ఉపయోగించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ట్రేడింగ్ షార్ట్ టైమ్ ట్రేడర్స్ కోసం. అయితే లాంగ్ టర్మ్ అంటే లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ప్రెజర్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు లాంగ్స్ ఉంటే ఒకసారి బ్యాంకింగ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో రాము, చెప్పండి. సారీ, ఏంటండి మళ్ళీ చెప్పండి. ఓకే, చూడండి, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఇంట్రాడే ఈ రోజుది మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వీక్ పుట్ ఆప్షన్ మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ప్రజెంట్ లెవెల్స్లో కొనకండి. ఆర్బీఐ పాలసీ అనౌన్స్మెంట్ తర్వాత ఒక 100-150 పాయింట్స్ ఒక
ఒక చిన్న బౌన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ. ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ వీక్ పుట్ ఆప్షన్ కొనుక్కోమని చెప్తాను. సో ఈ రోజుకి మాత్రం ఈ లోయర్ లెవెల్స్ నుంచి ఒక చిన్న బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు అంత ఫాస్ట్గా ట్రేడ్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఈరోజు ఆప్షన్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వీక్ పుట్ ఆప్షన్ మీరు బై చేసుకోవచ్చు. అది చిన్న ర్యాలీ వచ్చిన తర్వాత బై చేయండి. ప్రజెంట్ లెవెల్స్లో మాత్రం పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నది హెవీగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా బౌన్స్ వస్తే ఆ ప్రీమియం కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాంటి బౌన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ వీక్ ఆప్షన్ కొనుక్కోండి. ఈ రోజుది మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వోడాఫోన్ ఐడియా ఈరోజు బాగా హైయర్ లెవెల్స్ నుంచి ఏమైనా వీక్ అవ్వడం చూస్తున్నాము. నియర్లీ ఒక 5.5 to 6% వరకు ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. డేస్ లోస్ వద్ద మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ స్టాక్లో టెక్నికల్ చార్ట్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎలా ట్రేడ్ అవుతుందంటారు? ఓవరాల్గా దీనికి సపోర్ట్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయంటారు వోడాఫోన్ ఐడియా? ఐడియా ఆల్మోస్ట్ 1590 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. దీనికి పెద్దగా సపోర్ట్స్ అన్నది ఏం కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఇంకా వీక్నెస్ కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈరోజు మనకు టెక్నికల్ ఇండికేటర్స్ గమనిస్తే ఓవర్సోల్ పొజిషన్స్లో ఉంది. అయినప్పటికీ ఈ స్టాక్లో పెద్దగా రీబౌండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో దీనికి ముఖ్యంగా మనకి కంపెనీ వైజ్గా ఒక రెవెన్యూస్లో ఒక డౌన్ సైడ్ మూమెంటం అనేది గమనించవచ్చు. సో ఎప్పుడైతే కంపెనీస్లో ఆ రెవెన్యూస్లో ఇంప్రూవ్మెంట్ వస్తే తప్ప ఈ స్టాక్లో అప్ మూవ్మెంట్ అనేది బిగిన్ కాకపోవచ్చు. ఇంకా కొద్ది రోజులు వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే అండి. ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. రవీందర్ మెయిల్ చేశారు. హెచ్ఈజీ అండ్ రేమాండ్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చు అంటారా? హెచ్ఈజీ అండ్ రేమాండ్ లాంగ్ టర్మ్ కోసం మెన్షన్ చేయలేదు సురేందర్ గారు. అండి హెచ్ఈజీ ఆల్మోస్ట్ రీసెంట్గా అంటే 2017లో వచ్చిన అప్మూవ్కి ఆల్మోస్ట్ 50% రీట్రేస్మెంట్ కూడా జరిగిపోయింది. అయినప్పటికీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈ రేంజ్లో మీరు కొద్దిగా అవాయిడ్ చేయండి. ఈ రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్స్ మేజర్గా డౌన్ సైడ్ మూమెంటంలోకి ఎంటర్ అవుతున్నాయని మనం భావిస్తున్నాం. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా హెచ్ఈజీలో ఇంకా కొద్దిగా వెయిట్ చేయండి. డౌన్ సైడ్ ప్రెజర్ వస్తే కనుక దీనికి నెక్స్ట్ 1600 1550 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడి నుంచి రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ ఇంకా అంటే బై మోడ్లోకి అయితే ఇండికేటర్స్ రాలేదు. లోయర్ లెవెల్స్లో అంటే 2000 రేంజ్లో బేస్ ఫామ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. కాకపోతే అది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ రేంజ్లో కొద్దిగా అవాయిడ్ చేయండి. హెచ్ఈజీని కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత 1600 1550 రేంజ్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసే ప్రయత్నం చేయండి. రేమాండ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అంటే షార్ట్ టైం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి అది కాకుండా రీసెంట్గా నిన్న గమనిస్తే కనుక 840 దగ్గర నుంచి రివర్సల్ రావడం చూసాము. సో 840ని బ్రేక్అవుట్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నం జరిగింది. అది ఫెయిల్ అయింది కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే రేమాండ్లో ఇంకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రేంజ్లో కాకుండా మీరు కొద్దిగా డిప్ వచ్చే వరకు క్యాష్లోనే ఉండండి. మళ్ళీ లాంగ్స్ మీరు బిల్డప్ చేయాలనుకుంటే ప్రీవియస్ సపోర్ట్స్ లెవెల్ దీనికి 720 700 మధ్యలో ఉంది. ఆ జోన్ వచ్చినప్పుడు మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టైం పర్పస్లో మాత్రమే అది కూడా. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి విజయ్. హలో చెప్పండి అండి. ఓకే హోల్డ్ చేస్తున్నారా తీసుకోవాలనుకుంటున్నారా? సారీ ఓకే షార్ట్ టర్మ్ కండి లాంగ్ టర్మ్ మీతోనా? ఓకే జీ ఎంటర్టైన్మెంట్ మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా మనకి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా అది ఇంకా రెస్టెన్స్ కిందే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో అది కాకుండా రీసెంట్గా లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 300 జోన్ నుంచి 450 490 ఆ జోన్ వరకు షార్ప్గా పెరిగింది కాబట్టి అక్కడ నుంచి అంటే 490 దగ్గర నుంచి రివర్సల్లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి అనుకూలంగా అయితే చార్ట్ ప్యాటర్న్స్ కనిపించట్లేదు. కొద్దిగా వెయిట్ చేయండి. రీసెంట్గా సపోర్ట్స్ అంటే 350 360 జోన్ దగ్గర మళ్ళీ ఒకసారి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఆ జోన్ వరకు మీరు వెయిట్ చేయండి. 360 350 మధ్యలో లాంగ్స్ బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేయగలిగితేనే. నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. రవీందర్ మరో మెయిల్ చేశారు. మారుతి సుజుకి 688లో తీసుకున్నారు. ఇప్పుడు సెల్ చేయొచ్చు అంటారా? ఈ లెవెల్లో 688లో తీసుకున్నారు. చూడండి మారుతి మీరు లోయర్ లెవెల్స్లో తీసుకున్నట్టున్నారు. మంచిగా బాగా కాకపోతే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి మారుతిలో. అది కాకుండా మనకి ముఖ్యంగా ఆటో సెక్టార్స్లో మళ్ళీ ఒకసారి డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
సో మారుతి విషయానికి వస్తే రీసెంట్గా 6400 సపోర్ట్ దగ్గర నుంచి కపుల్ ఆఫ్ టైమ్స్ 7200 7300 ఆ జోన్ వరకు వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ డిప్ రావడం చూస్తున్నాం. సో ప్రజెంట్ రెసిస్టెన్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ రేంజ్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఉన్న ప్రాఫిట్ని మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ వస్తే కనుక మళ్ళీ ఒకసారి 6500 కానీ 6400 మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ జోన్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ అక్కడ రీబై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అరుణ కుమారి మెయిల్ చేశారు. శ్రీకాళహస్తి పైప్స్ 212లో తీసుకున్నారు, లాంగ్ టర్మ్ మీతో హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. శ్రీకాళహస్తి పైప్ శ్రీకాళహస్తి పైప్ విషయానికి వస్తే రీసెంట్గా 160 దగ్గర నుంచి నిన్న ముఖ్యంగా 260 వరకు రావడం, అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ ఎదురవడం చూస్తున్నాం. సో ఓవరాల్గా చెప్పాలంటే హయ్యర్ లెవెల్స్ అనేది కొద్దిగా లిమిటెడ్గా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. దీంట్లో పెద్దగా వాల్యూమ్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు హయ్యర్ లెవెల్స్లో. సో ఇలాంటి స్టాక్స్లో మేజర్గా న్యూ హైస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కాకుండా మనకు డైలీ చార్ట్స్లో కొద్దిగా నెగిటివ్ డైవర్జెన్స్ లాంటిది ఏర్పడ్డాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ నిన్నటి హై వస్తుందన్న ప్యాటర్న్స్ అయితే కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒకసారి 230 ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్, ఆ సపోర్ట్ కనుక బ్రేక్డౌన్ అయితే దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ కరెంట్ లెవెల్స్లోనే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రమేష్ మెయిల్ చేశారు. సౌత్ ఇండియన్ బ్యాంక్, పిఎన్బి, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్ ఈ స్టాక్స్లో ఒక 2ని సజెస్ట్ చేయమంటున్నారు. 2 స్టాక్స్ని, సౌత్ ఇండియన్ బ్యాంక్, పిఎన్బి, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే పిఎన్బి కన్నా మీరు ఎస్బీఐలో లాంగ్ టర్మ్ కోసం మీరు సజెస్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా. కాకపోతే ఒకటి గమనించాలి, ఈ మీరు చెప్పిన అన్ని స్టాక్స్లోనూ అంటే షార్ట్ టైంలో చాలా షార్ప్గా పెరిగాయి కాబట్టి కొద్దిగా కరెక్షన్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. అప్పటి వరకు కొద్దిగా క్యాష్లోనే ఉండండి. బ్యాంకింగ్ స్టాక్స్లో ముఖ్యంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో ఫెడరల్ బ్యాంకు, ఎస్బీఐ అనేది 2 మంచిగా ఉన్నాయి. కాకపోతే మీరు డిప్స్లో బై చేయండి. ఈ ప్రజెంట్ రేట్లో మాత్రం కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ ఉంది కాబట్టి దాంట్లో మీరు దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ ఉద్దేశంతో అంటున్నారు కాబట్టి కరెంట్ రేట్లో కొద్దిగా అవాయిడ్ చేయండి, క్యాష్లో ఉండండి. డిప్ వచ్చినప్పుడు మళ్ళీ రీసెంట్గా సపోర్ట్స్ లెవెల్ అంటే ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే 85, 86 అనేది దానికి ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది అక్కడ ఉంది. ఆ జోన్ వచ్చినప్పుడు మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎస్బీఐ విషయానికి వస్తే ఈ రేంజ్లో కాకుండా 300 నుంచి 280 మధ్యలో మళ్ళీ ఒకసారి డిప్ వస్తే అక్కడ మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. సుబ్బారావు మెయిల్ చేశారు. ఫినోటెక్స్ కెమికల్స్ 37లో తీసుకున్నారు, లాంగ్ టర్మ్ మీతో హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. లేదంటే ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు. 37 37. సో ఫినోటెక్స్ కెమికల్ ఆల్మోస్ట్ 37 రేంజ్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. రీసెంట్గా అది 42 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడంలో ప్రయత్నంలో భాగంగానే ఉంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ బయింగ్ ప్రైస్ దగ్గరే మళ్ళీ ఒకసారి సపోర్ట్ అనేది దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు కంటిన్యూ చేయండి. దీనికి ముఖ్యంగా 33-30 ఆ జోన్ మధ్యలో సపోర్ట్ అనేది దొరికే అవకాశాలు ఉన్నాయి. సో షార్ట్ టైంలో కొద్దిగా వీక్గా ట్రేడ్ అయినా అప్పటికి మళ్ళీ లాంగ్ టైంలో మాత్రం మళ్ళీ ఒకసారి అప్ సైడ్ మూమెంటం కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఒకసారి 42 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ 60 వరకు దానికి టార్గెట్గా చెప్పుకోవచ్చు. సో షార్ట్ టైంలో కొద్దిగా సైడ్ వేస్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. లాస్ట్ మెయిల్ చూద్దాం. మణికంఠ మెయిల్ చేశారు. నిఫ్టీ April 18th కాల్ ఆప్షన్ తీసుకున్నారు 11,800లో. ఇది హోల్డ్ చేయొచ్చా లేదంటే సెల్ చేయమంటారా? 11,800 కాల్ April 18th. సో మీరు కాల్ ఆప్షన్లో ఉన్నట్టయితే ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. మళ్ళీ 11,800 అంటే మనకి నిన్న చూసాం 11,760 దగ్గర ఆల్ టైమ్ హైని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయడం, అక్కడ నుంచి రివర్సల్లోకి రావడం చూస్తున్నాం. సో ఈరోజు ఏదైనా చిన్న బౌన్స్ వస్తే ఆ బౌన్స్ని యూజ్ చేసుకొని మీరు ఆ కాల్ ఆప్షన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఈ ఆర్బీఐ పాలసీ తర్వాత ఒక 50-60 పాయింట్స్ నిఫ్టీలో బౌన్స్ రావడానికి ఒక ఆస్కారం అయితే ఉంది, ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం. సో అలాంటి బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఆ రేంజ్లో ఆ హైయర్ లెవెల్స్లో చిన్న బౌన్స్లో మీరు కాల్ ఆప్షన్ నుంచి బయటకు రండి. ఇక్కడ నుంచి మార్కెట్స్లో రాబోయే రోజుల్లో అయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఈరోజే మీరు ఆ బౌన్స్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ
ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? మనం చాలా రోజులుగా మా ఆర్బీఐ పాలసీ గురించి మార్కెట్స్ ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా దానికి అనుగుణంగానే చార్ట్ ప్యాటర్న్స్ అన్నది ఏర్పడడం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మేజర్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ట్రెండ్ వైజ్గా ఒక రివర్సల్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి టెక్నికల్ ఇండికేటర్స్ కూడా సెల్ మోడ్లో ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్లో జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ముఖ్యంగా లోయర్ లెవెల్స్లో ఎవరైతే లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయినా చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి ఈరోజు కొద్దిగా చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ మళ్ళీ 11,760 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయలేకపోవచ్చు ఇక్కడ నుంచి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం న్యూ లాంగ్స్ పొజిషన్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఉన్న లాంగ్స్లోనే వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. ప్రస్తుతం మార్కెట్ స్ట్రెండ్ చూస్తే నిఫ్టీ 12 పాయింట్స్ నెగిటివ్గా 11,632 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 37 పాయింట్స్ నెగిటివ్గా 839 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 26 పాయింట్స్ పాజిటివ్గా 30,120 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెటిల్ అవ్వనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో ముందుంటాం. స్టే ట్యూన్.